కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, వరంగల్ సభను జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. చూడుండి ఎట్లా తయారైనయో ఎడ్ల బండ్లు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి బయలెల్లి పోదాం రారో మన బీఆర్ఎస్ సభకు, మన వరంగల్ సభకు, మన కేసీఆర్ సభకు అన్నట్టు ఎడ్ల బండ్లకు గులాబీ రంగులు వేసుకున్నారు రైతన్నలు. చూడుండ్రి ఎట్లా దగదగ మెరిచిపోతున్నాయో బండ్లు. అసలే ఎండాకాలం కాబట్టి చాలా దూరం ఎడ్ల బండ్లలోనే ప్రయాణం చేయాలి కాబట్టి బందోబస్తుగా బండికి నీడ తడకలు కట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతన్నలు వరంగల్ వరకు ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం చేయాలని విసారించుకున్నారట. ఇక్కడ కనిపిస్తున్నది 5-10 బండ్లే గాని జిల్లా మొత్తంలో 100ల కొద్ది బండ్లు కట్టబోతున్నారట. ఎడ్ల బండ్లే దారి పొడుగుతా కిలోమీటర్ల కొద్ది ఉంటాయట. ఎడ్ల మెడల గజ్జలు కట్టుకొని గులాబీ రంగులు చల్లుకొని దారి పొడుగుతా దరువులు వేసుకుంటా సంబరంగా సాగిపోతారట. పాటి పుట్టిన పండుగ ఇంకెన్నో రోజులు లేదని అన్ని తయారు చేసుకుంటున్నారట. వరంగల్ సభకు పోవాలే, కేసీఆర్ ను చూడాలి, ఆ పెద్ద మనిషి మాటలు వినాలి, కొండంత ధైర్యాన్ని కూడా కట్టుకోవాలి అనుకొని తయారైతున్నారట. సూర్యాపేట నుంచి వరంగల్ కు పోవడంటే 1 రోజు 2 రోజులలో అయ్యే పని కాదు కాబట్టి ఈ నెల 22వ తారీఖునే బండికి ఎడ్లు కడతారట. ఆత్మకూరు మండలం నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కి డప్పు దరువులతోని డోల్ దెబ్బలతోని ఆడుకుంటా పాడుకుంటా 27వ తారీఖు నాటికి వరంగల్ కు చేరుకుంటారట. మరి చూడాలి సూర్యాపేట జిల్లా నుంచి ఎన్ని బండ్లు బయలుతాయి, ఎంత సంబరంగా సభకు చేరుకుంటారా అనేది.